హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్ అయిపోయిందండి వ్లాగులు పెట్టక కదా. ఇంక ఇవాళైతే సంక్రాంతి కదా, అందుకే ఇంక ఇవాళైతే వ్లాగ్ షూట్ చేద్దాము అనుకుంటున్నాను. మార్నింగే లేచేసరికి అసలు టైం లేట్ అయిపోయిందండి, 8 అయిపోయింది. అందుకే ఇంకా ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి, అంటే చిన్న బాబుకి ఆకలేస్తుంది కదండి, అందుకే ఇంకా కొంచెం నైట్ కూడా ఎందుకో కొంచెం ఫుడ్ అయితే వామిట్ చేసుకున్నాడు. అందుకే ఇంకా కొంచెం త్వరగా ఫుడ్ పెడదాం అనేసి అయితే కిచెన్లోకి అయితే వచ్చేసాను. చిన్నడు కోసం అయితే ఇడ్లీ పెట్టేశానండి. మా మమ్మీ నైటే ఇడ్లీ పిండి దోశ పిండి ప్రిపేర్ చేసి అయితే పెట్టేశారు. ఇడ్లీలు అయితే పెట్టేశాను. ఇంకా చట్నీ కోసం అయితే డ్రై ఫ్రూట్ చట్నీ చేద్దాం అనేసి. ఈ మధ్యనైతే నేను అసలు బాబు ఫుడ్ అయితే అస్సలు పట్టించుకోవట్లేదండి. పాపం మా వాడు ఇంకా సన్నగా అయిపోయాడు. చిన్న బాబుకి పెద్ద బాబు కోసం అనేసి ఇలా బాదము జీడిపప్పు ఇవి నైటే నానబెట్టేసుకున్నాను. ఇందులో కొంచెం పీనట్స్ కలిపేసి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను. మీకు చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇది పెట్టండి మార్నింగే పిల్లలకి, అంటే దోశల్లోకి ఇడ్లీలోకి ఇలా చాలా హెల్దీ పిల్లలకైతే. అండ్ నాకు డైలీ మార్నింగ్ ఎందుకో అండి బాగా జలుబు చేసినట్టు అనిపిస్తుంది. అంటే లేవగానే బాగా ఫుల్ కోల్డ్గా అలా అనిపిస్తుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ ఆ టైం అయ్యేసరికి మళ్ళీ జలుబు ఏమీ ఉండట్లేదు. అందుకే ఫస్ట్ లేచిన వెంటనే కొంచెం అయితే హాట్ వాటర్ తాగుతున్నాను. రోజు ఇలానే అనిపిస్తుంది. మేబీ నా ఇమ్యూనిటీ ఏమైనా తగ్గుతుందా, మరి ఎందుకు ఇలా అవుతుందో. అంటే డెలివరీ అయిపోయాక ఇలా స్టార్ట్ అయింది. మెయిన్ చిన్న బాబు డెలివరీ అయిపోయాక ఇలా అనిపిస్తూ ఉందండి. ఒకసారి ఈఎన్టీ దగ్గరికి కూడా వెళ్దాము అనుకుంటున్నాను. అంటే ఫుల్ ఇంకా నైట్ టైంలో చల్లగా ఉంటుంది కదా బాగా బెంగళూరులో, దానివల్లే అనుకుంటా ఇయర్స్ పెయిన్స్ వస్తున్నాయి, జలుబు కూడా బాగా ఎక్కువ అవుతుంది. ఇంకా చిన్నబాబు కోసం అయితే ఇలా సింపుల్గా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇడ్లీలోకి మిరియాలు వేస్తున్నానండి. ముందు కొంచెం కారపొడి వేసేదాన్ని కదా, కారపొడి ఎందుకులే అనేసి 2-3 మిరియాలు, కొంచెం సాల్ట్, జీలకర్ర ఇంతే వేస్తాను. సో ఇలా చేసేసి పిల్లలకు పెట్టండి, మంచి హెల్దీ. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇలా పెట్టామంటే మంచిగా ఇష్టంగా తినేస్తారు. అండ్ ఈ సంక్రాంతికి అయితే నేనైతే ఈ హాఫ్ సారీ వేసుకున్నానండి. పిల్లలిద్దరికీ కూడా సేమ్ అవుట్ఫిట్స్ అయితే వేసేసాను. అంటే ఇది లాస్ట్ టైం బర్త్డే అప్పుడు తీసుకున్నాను. ఇలా సేమ్ అవుట్ఫిట్స్ వేస్తే బాగుంటుంది కదా. ఇంకా నేనైతే ఇలా హెయిర్ మంచిగా బన్ లాగా పెట్టేసుకుని డిఫరెంట్ హెయిర్ స్టైల్ ట్రై చేద్దామని అయితే, అంటే అందరూ నార్మల్గా రొటీన్ హెయిర్ స్టైల్ వేసుకుంటాను అంటున్నారు కదా, అందుకే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామనేసి ట్రై చేశానండి. బట్ మా బాబు చూసారు కదా అసలు, అంటే ఇంకా నేను ఆ చెవుల కమ్మలు పెట్టుకున్నప్పటి నుండి ఇంకా ఎప్పుడు లాగేద్దామా అని చూస్తూనే ఉన్నాడు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువగా తెలుస్తుందేమో. ఆ హాఫ్ సారీ కూడా అసలు నన్ను మొత్తం, అంటే నాకు వేసుకున్నంతసేపు అసలు పిల్లలైతే ఎప్పుడు పాడు చేసేస్తారా అలా ఆ టెన్షనే ఉండిపోయింది. ఇంకా నేనైతే ఇక్కడ చిన్న ముగ్గులాగా అయితే వేస్తున్నానండి. ఇంకా మా పిల్లలేమో, నేను ఆల్మోస్ట్ టైం అయితే 10 అవుతుంది, లేట్గా కొంచెము డే అయితే స్టార్ట్ అయింది. అంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తినిపించడం, వాళ్ళకి స్నానాలు అన్నీ కొంచెం లేట్గా అయిపోయినాయి. అందుకే ఇంకా నేనైతే ఇలా చిన్న ముగ్గేస్తున్నానా. మా వాడు చూడండి అసలు ఎంత అల్లరంటే, మెయిన్ చిన్న బాబండి, అంటే చెప్పినా కూడా అర్థం కాదు, పిల్లల్ని ఇంకేం అనలేం కదా. ఇంక ఇక్కడైతే నేను కొంచెం నాకు వచ్చిన స్టైల్లో అలా చిన్న ముగ్గు అయితే వేశాను. చిన్నప్పుడైతే ఎక్కువగా మా అక్క ముగ్గులు వేస్తూ ఉంటే నేనైతే కలర్స్ నింపేదాన్ని అండి. ఇంకా నాకు పెద్దగా అయితే ముగ్గులు రావు, కానీ ఇలాంటి చిన్న డిజైన్స్ అయితే వేస్తూ ఉంటాను. చాలా రోజులు అయిపోయిందండి ఇలా ముగ్గు వేసేసి. ఇంకా మా చిన్నోడు అయితే నా పక్కకే కూర్చొని ఉన్నాడు. నేను ఆ ముగ్గు వేసి జస్ట్ ఇట్లా ఒక్క ఫోటో కూడా తీయలేదు, అండ్ 10 నిమిషాలు కూడా వాకిట్లో ఉండలేదండి. అప్పుడే రబ్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. నేను అందుకే ఎక్కువగా ముగ్గులు కూడా వేయను ఈ పిల్లల వల్లే. హాయ్ అండి, ఇంకా నేనైతే రెడీ అయిపోయి బయటికి వెళ్తున్నాను. సో ఈ హారం అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. లాస్ట్ టైం ఈ గుట్టపూసల హారం తీసుకున్నాను కదా, ఇది దీనికి మ్యాచ్ అవుతుంది కదా అనేసి అయితే ఇదైతే పెట్టుకుందాం అనుకుంటున్నాను. కన్నా ఇది పెట్టాము కొంచెం. డెలివరీ తర్వాత కూడా నీ మెడల్ ఇంత క్లియర్గా ఉంది. నేను నీకు చాలాసార్లు చెప్పాను కదా కన్నా, నేను డెర్మడాక్ వాళ్ళ 5% గ్లైకాలిక్ యాసిడ్ అయితే యూస్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. చాలా డేస్ యూస్ చేశాను, మీకు చాలా వీడియోస్లో కూడా చెప్పాను కదా. అండర్ ఆర్మ్స్కి, మనకి నెక్కి ఇదంతా కూడా యూస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. చూసారు కదా నా నెక్ అయితే ఆఫ్టర్ డెలివరీ కూడా మంచిగా అయిపోయింది, పిగ్మెంటేషన్ అంతా తగ్గిపోయింది. మీకు కానీ, అంటే నాకైతే రిపీటెడ్గా కొన్ని కామెంట్స్ వచ్చాయండి. అంటే ఏంటంటే, అక్క మాకు ఎక్కువ హైపర్ పిగ్మెంటేషన్ ఉంది, ఏం చేయాలి అనేసి. నేను దానికి కూడా ఒక మంచి ప్రోడక్ట్ చూపిస్తాను. అదే డెర్మడాక్ వాళ్ళ బాడీ బ్రైట్నింగ్ రోనాన్. మనకి ఇందులో 7% AHA అండ్ 2% అయితే మెలాజిరో ఉండడం వల్ల మనకైతే హైపర్ పిగ్మెంటేషన్ వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది.
అండ్ మెయిన్గా దీనిలో 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. లాక్టిక్ యాసిడ్, మెలజీరో అండ్ గ్లైకాలిక్ యాసిడ్. సో ఇవి మనకి హైపర్ పిగ్మెంటేషన్ రిడ్యూస్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఏం లేదండి, ఈ రోలర్ మనము అండర్ ఆర్మ్స్కైనా నెక్కైనా ఇలా ఓవర్ నైట్ అయినా డేలో ఒక్కసారైనా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్ అయితే అన్ని క్లెయిమ్ టెస్టులు కూడా క్లియర్ చేసిందండి. ఇలా మీరు ఈజీగా అప్లై చేసేసుకొని హైపర్ పిగ్మెంటేషన్ అయితే తగ్గించుకోవచ్చు. అండ్ ఇప్పుడు పర్పుల్ అయితే అఫోర్డబుల్ ప్రైస్లో ఉందండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ త్రూ మీరైతే డైరెక్ట్గా ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇంక ఇవాళ లంచ్లోకి అయితే చికెన్ కర్రీ చేస్తున్నానండి. అంటే నార్మల్గా అయితే మేము నాన్ వెజ్ చేసుకోము సంక్రాంతి రోజు, బట్ చికెన్ ఉండిపోయింది ఇంట్లో. మొన్న సండే రోజు తెచ్చిందే మ్యారినేట్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా అది ఉండిపోయింది అనేసి ఇంకా చేసేస్తున్నానండి. మళ్ళీ మా హస్బెండ్ రేపు ఆఫీస్ ఉంది ఆయనకైతే, ఇంకా వెళ్ళిపోతారు కదా, మళ్ళీ చికెన్ అంతా ఎవరు తింటారులే అనేసి చికెన్ అయితే కుక్ చేస్తున్నాను. మీరు సంక్రాంతికి నాన్ వెజ్ కుక్ చేసుకుంటారా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. కొంతమంది చేసుకోరు, కొంతమంది అయితే చేసుకుంటారు. అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఏ ఫెస్టివల్ రోజు కూడా నాన్ వెజ్ అయితే చేసుకోమండి, ఒక దసరా రోజు తప్ప. అంటే ఉగాదికి అలా ఎప్పుడు కూడా నాన్ వెజ్ ఏం చేసుకోము. బట్ అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే చేసేసుకుంటారు ఏ ఫెస్టివల్ అయినా. అంటే ఇంకా అల్లుడు వస్తారు కదా అనేసి అలా థింక్ చేసి అయితే నాన్ వెజ్ చేస్తానండి. అండ్ చాలా మెంబర్స్ అడుగుతున్నారు అంటే ఫెస్టివల్కి ఎందుకు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అనేసి. మెయిన్ రీజన్ అండి, అంటే ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటి అంటే అత్తమ్మకి లాస్ట్ డే మీకు వ్లాగ్లో చెప్పాను కదా హెల్త్ బాగుండట్లేదు అనేసి, అందుకే వెళ్ళలేదండి. ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళామనుకోండి ఆల్రెడీ, అంటే నాకైతే చిన్నపిల్లలు కదా, నేను వెళ్ళినా అత్తమ్మకి ఏమీ హెల్ప్ చేయలేకపోతున్నాను. అందుకే ఇంకా మేము వెళ్తే మళ్ళీ ఆబ్వియస్లీ అత్తమ్మకి అయితే బర్డెన్ అయిపోద్ది కదా. అండ్ అక్కడ మేము చాలా ట్రై చేసాం కూడా, ఎవరినైనా కొంచెం మేడ్ని పెట్టుకుందాము, హెల్ప్ అవుతుంది గిన్నెలు తోమడానికైనా ఇల్లు క్లీన్ చేయడానికి అదంతా అనేసి అనుకున్నాం. కానీ అక్కడ మేడ్ కూడా అంతగా దొరకట్లేదండి. ఇంకా నేను వెళ్ళి ఇప్పుడు అంటే మీరు అనొచ్చు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు అని. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏంటంటే మా మమ్మీ లడ్డు బాబుని ఎత్తుకుంటానండి, అమ్మ నాన్న ఇద్దరు చిన్నోని చూసుకుంటే నేను వంట చేసేయడము ఇంకేదైనా పనులు చేస్తాను. బట్ ఇప్పుడు అత్తమ్మనైతే అంటే వెయిట్ కూడా లిఫ్ట్ చేయొద్దని చెప్పారు, అంటే బరువులు కూడా ఎత్తొద్దని చెప్పారు. సో చిన్నోని పట్టుకునే లాగా కూడా లేదండి. అంటే ఇంకా మా వాడు పరుగులే, చిన్నబాబు అయితే పరుగులే తీస్తూ ఉంటాడు, అటు ఇటు పరిగెత్తడం అదంతా చేస్తాడు. ఇంకా నేను చిన్నబాబుని పట్టేసుకున్నాను అనుకోండి, అత్తమ్మ ఏం చేస్తారంటే ఇంకా నేను ఏదో ఇలా కొంచెం బాబుతో అట్లున్నప్పుడు వంట చేసేసుకోవడము, గిన్నెలు తోమేసేయడము అలా చేస్తూ ఉంటారు. నేను చెప్పినా కూడా వినరు. ఇంకా వెళ్ళి మనము ఒకరిని బర్డెన్ చేసేసి మళ్ళీ అంటే ఇప్పుడే మళ్ళీ కొంచెము ప్రజెంట్ అయితే బాగున్నారులేండి అత్తమ్మ అయితే, కానీ మళ్ళీ వెళ్ళాక మళ్ళీ ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఎందుకులే అన్న ఒక్కటే థాట్లో మేమైతే ఫెస్టివల్కి వెళ్ళలేదు. నిజంగా అసలు చాలా అంటే చాలా మిస్ అయిపోయాము. మా హస్బెండ్కి కూడా అంటే నార్మల్గా అయితే నరసాపురం వెళ్దాము అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, ఇంకా అంటే దాన్ని ఏమంటారు చిన్నపిల్లలు ఎగ్జైట్ అయిపోతారు చూడండి ఎక్కడికైనా వెళ్తామో, మా హస్బెండ్ కూడా అంతే. బట్ ఫస్ట్ టైం మా హస్బెండే వద్దులే ఇంకా మనం వెళ్ళినప్పుడు కొంచెం బర్డెన్ అయిపోతుంది, లాస్ట్ టైం వెళ్ళినప్పుడే కొంచెం హెక్టిక్గా అయినట్టు అనిపించింది అత్తమ్మకు పని అంతా కూడా. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే కొంచెం చిన్నోడు పెద్దోడు అయిపోతాడు కదండి, అప్పుడు కొంచెము పిల్లలు వాళ్ళు ఆడుకుంటూ ఉంటే కనీసం నేను ఏదైనా వంట చేయడము గిన్నెలు ఏదైనా హెల్ప్ చేయడానికి ఉంటుంది. లేదంటే ఇక ఎక్కడికి వెళ్ళినా అలా కూర్చొని వాళ్ళతో చేయించుకున్నట్టు అవుతుంది అనేసి ఈ ఒక్క రీజనే. అండ్ మా తోటికోడలు అయితే ఎన్నిసార్లు కాల్ చేసిందో, లేదనిషా నువ్వు మా ఇంటికైనా వచ్చేయు అంటే భీమవరంకి రా ఇక్కడ ఉండు కదా అలా అనేసి. మా హస్బెండ్ ఏంటంటే మనం ఇంత కష్టపడి పిల్లల్ని వేసుకొని వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు మనం కనీసం ఒక 4-5 days ఉన్నా బెటర్ కదా. అంటే నార్మల్గా ఇంత దూరం వెళ్ళినప్పుడు ఒక 4-5 days ఉందాం అనుకుంటారు, అదట్టు నరసాపురంలో ఉండాలి అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఎక్కువగా నరసాపురంలో ఉంటారు కదా. ఇంకా మళ్ళీ మెయిన్ అత్తమ్మకి బర్డెన్ అయిపోతుంది, ఆ వేలోనే ఆలోచించాం తప్ప వెళ్ళొద్దు ఇంకా ఏ ఉద్దేశం కూడా లేదండి. మా హస్బెండ్ కూడా ఇంకా వర్క్ ఇదంతా ఈ మధ్య ఎక్కువైపోతుంది. అమ్మ కూడా వచ్చేసారండి. వాళ్ళ మమ్మీకి పాపం ఇక్కడ వెదర్కి కొంచెము బాగా చల్లగా ఉంది కదా, ఇయర్ పెయిన్స్ కొంచెము కోల్డ్ కఫ్ ఉందంటే పడుకుని పోయారు. అమ్మ వచ్చారు కాబట్టి ఇప్పుడు నాకు కొంచెం ఈజీగా ఉంది. నేను యాక్చువల్గా అయితే మా డాడీ సంక్రాంతికి కరీంనగర్ రమ్మన్నారు, మొన్నే వెళ్ళొచ్చాను కదా, ఆల్మోస్ట్ 20 రోజులు ఉన్నాను. ఇంకా నేనైతే రాన్లే డాడీ అనేసి అయితే సంక్రాంతికి అయితే అమ్మ వాళ్ళ అంటే పెద్దగా అక్కడ సెలబ్రేట్ కూడా చేసుకోలేండి, అంటే దసరా అంతా చేసుకుంటారు కానీ సంక్రాంతి అయితే పెద్దగా ఏమీ సెలబ్రేట్ చేసుకోరు. అందుకే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు, అత్తమ్మ వాళ్ళ ఇంటికి కూడా నెక్స్ట్ ఇయర్ లెట్స్ హోప్. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళలేదండి చిన్నబాబు ఆ టైంలో. లాస్ట్ ఇయర్ అయితే చిన్నబాబు మరీ 2.5 kgs పుట్టాడు. డాక్టర్స్ ఏంటంటే ఇంకెక్కువ చల్లదనంలోకి తీసుకెళ్ళొద్దు బాబుని, అండ్ కోల్డ్ కఫ్ అదంతా చేస్తే ఇంకా అంటే వెయిట్ తక్కువ పుట్టాడు కదా, మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది అనేసి అప్పుడైతే వెళ్ళలేదు. అప్పుడు డెలివరీ అయిపోయి జస్ట్ 2 months అయింది కదా,
2 months అయినా కూడా ట్రావెల్ చేసేదాన్ని, కానీ చిన్నబాబు కొంచెం వెయిట్ తక్కువగా ఉన్నాడు అన్న ఒక్క కన్సర్న్తోనే డాక్టర్ ట్రావెల్ చేయొద్దు అన్నారు. అప్పుడు ఎందుకు వెళ్ళలేదు. ఈ ఇయర్ ఏమో ఇంకా మా చిన్నోడు అల్లరి భరించలేమండి. అసలు ఎలా అంటే ఇక్కడ మనం ఇలా చూస్తూ ఉండగానే ఎటో పరుగులే, ఇంకా అంటే నడవడం కూడా కాదు, పరిగెత్తుతూనే ఉంటాడు. కొంచెం యాక్టివ్ లేండి బాబు అయితే. ఫుడ్ అయితే తక్కువ తింటాడు, సన్నగా ఉంటాడు, కానీ ఫుల్ యాక్టివ్. అత్తమ్మ అయితే ఎప్పుడు చెప్తుంటారు, సేమ్ మీ ఆయన కూడా ఇంతే అల్లరి చేసేవాడమ్మా, ఫుల్ యాక్టివ్గా ఉండేవాడు, సన్నగా. మా హస్బెండ్ అయితే చాలా సన్నగా ఉండేవాళ్ళంట. ఇప్పుడు కొంచెము మధ్యలో కొంచెము అంటే అదేంటి కొంచెం కాలు విరగడం అదంతా దానివల్ల ఇంట్లో ఉండేసి లావైపోయారంట. కానీ లేదంటే చాలా సన్నమండి మనిషి. మేబీ మా చిన్నోడు కూడా సేమ్ అలానేనేమో. నేనంతా చిన్నప్పటి నుంచి చబ్బిగా ఉండేదాన్ని, సేమ్ మా ఋషిబాబు లాగా. ఋషి సేమ్ నాలాగా చబ్బిగా ఉండేవాడు. చిన్నప్పుడైతే అసలు ఇట్లా బాగా లడ్డు వైట్గా ఉండేవాడండి. బట్ లడ్డు బాబు అలా కాదు. ఇంకా పిల్లలు ఎలా ఉండాలి అనేది మెయిన్ జీన్సే ఉంటాయండి. మనం అనుకుంటాము, ఇప్పుడు చూడండి ఒక్క తల్లి కడుపులో పుట్టిన పిల్లలే ఇద్దరు డిఫరెంట్గా ఉన్నారు. ఋషి పుట్టడమే 3.2 అంత కొంచెం వెయిట్ పుట్టాడు. అండ్ వెయిట్ ఎక్కువగా ఉండేవాడు. ఆల్మోస్ట్ ఫస్ట్ బర్త్డేకే 11 kgs అంత అయిపోయాడు. బట్ లడ్డు బాబు అలా కాదు, అంతే ఉంటాడు సన్నగా. మేబీ ఇంకా మా హస్బెండ్ లాగేమో. కానీ అల్లరి మాత్రం అమ్మో మనం భరించలేంలేండి, అంత అల్లరి చేసేస్తాడు. నాకు అందుకే అసలు వ్లాగులు తీయడానికి టైం సరిపోవట్లేదు, షూటింగ్కి. ఇంకా పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేసేస్తూ ఉన్నాను. చిన్నోడు మళ్ళీ ఇప్పుడే కదండి మనం ఎక్కువ చూసేది టూడ్లర్ ఫేస్లోనే కదా, అందుకే ఇక పిల్లలతోనే సరిపోతుంది మాకైతే అసలు. కానీ ఏమీ సెలబ్రేట్ చేసుకోలేదండి. నేను కొద్దిసేపు అది ఇలా హాఫ్ సారీ వేసుకుని కొంచెం వీడియోలు అది షూట్ చేసి అంతే. ఇంకా మళ్ళీ వంట చేయాలి, ఇదంతా చేసుకోవాలి కదా, ఇంట్లో పని ఉంటుంది కదా. మళ్ళీ నార్మల్ డ్రెస్ వేసేసుకొని ఫస్ట్ అయితే ఇంకా చికెన్ అయితే చేశాను. నాకు ఎందుకో చికెన్ అసలు తినాలనిపించలేదు. కొంచెము టేస్ట్ నాకంటే ఆ ఫ్రై లాగా చేశాను, నాకు అస్సలు తినాలనిపించలేదు. కొంచెం పెరిగేసుకొని తినేసాను. నాకు అసలు ఓపిక కూడా లేకుండే. ఇంకా ఋషినే మా హస్బెండ్నే తినిపిమని చెప్పేశాను. పాపం ఈయన ఇంట్లో ఉంటే మాత్రం పిల్లల్ని బాగా చూసుకుంటారులేండి. అండ్ ఇవాళ అంటే హాలిడే, సంక్రాంతికి హాలిడే ఆయనకి, అయినా కూడా ఏదో వర్క్ ఉందంట పొద్దుటి నుండి. అంటే మార్నింగ్ టైం నుంచి ల్యాప్టాప్ పట్టుకునే కూర్చున్నారు. అమ్మేమో పాపం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, పడుకుంటుపోయారండి. నాకు మా మమ్మీని చూస్తే అదే అనిపిస్తూ ఉంటుంది. అయ్యో ఇక్కడికి అంటే కరీంనగర్లో ఏంటంటే అమ్మ వాళ్ళది ఇండివిజువల్ హౌస్ కదా, కొంచెం ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి సన్లైట్ వేడిగా ఉంటుంది కాబట్టి అంత కోల్డ్ కఫ్ ఉండదు. కొంచెం సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇది అర్థమవుతుందండి. ఇక్కడ ఏమైపోయిందంటే ఫుల్ చల్లగా అయిపోతుంది ఎందుకో వెదరు. అంటే ఒకరోజు బాగానే ఉంటుంది, ఇంకో రోజు బాగా చల్లగా అయిపోతుంది. దానివల్ల మా మమ్మీకి రిపీటెడ్గా సిక్ అవుతూ ఉంటారు. కానీ ఇంకా అమ్మేమో నీకు కష్టమైపోతుంది అమ్మా ఇద్దరు పిల్లలతోని, అంటే దట్టు అబ్బాయిలు కదా అల్లరి ఎక్కువ చేస్తారనేసి పాపం మా అమ్మ మా నాన్న అయితే ఎప్పుడు ఇంకా మా డాడీ అక్కడ వంట చేసుకొని తింటూనే అంటే వంట చేసుకుంటారు పాపం ఒక్కరే. ఇంకా అమ్మనైతే ఎప్పుడు పంపిస్తూ ఉంటారు, నీకు ఉంటే అంటే కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అనేసి. రోజు నాకంటే ముందే లేచేసి అన్నీ ప్రిపేర్ చేసేస్తుందండి. అమ్మ ఉంది కాబట్టి నేను నిజంగా ఇంత ప్రశాంతంగా ఉంటున్నాను. అమ్మో నిజంగా అదే అనిపిస్తూ ఉంటుంది. మనం స్ట్రాంగ్గా ఉండాలండి. ఫ్యూచర్లో మన పిల్లలకి ఏదైనా చెయ్యాలి అన్నా, మనకి ఎంత ప్రేమ ఉన్నా కూడా మన బాడీ సహకరించలేదు అనుకోండి, మనం ఏం చేయలేం కదా. మెయిన్గా అంటే అబ్బాయిలు ఉంటే ఒకలా ఉంటుంది, అమ్మాయిలు ఉంటే ఇంకా ఇప్పుడు సపోజ్ చూడండి, అంటే నార్మల్గా అమ్మాయిలను అయితే ఇంకా అమ్మలు ఎలా ఉంటారంటే చూడలేరు. ఇంకా వాళ్ళు అంటే చిన్నప్పటి నుంచి అట్లా పెంచుతూ గారాబంగా కొంచెం పెంచుతూ ఉంటారు కదా, ఇంకా వాళ్ళు అసలు తీసుకోలేరు. మా మమ్మీకి ఎంత బాగాలేకపోయినా కూడా వచ్చి ఉండాలనే ట్రై చేస్తుంటుంది. అలానే కాదు అత్తమ్మ కూడా వస్తారు, కానీ ఇంకెంతైనా అండి అమ్మ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. నాకైతే అలా అనిపిస్తూ అంటే అమ్మలైతే ఇంకెక్కువగా చూస్తూ ఉండలేదు కదా. ఇంక ఇక్కడైతే మెడికల్ షాప్కి వచ్చాను. మా డాడీ ఆర్ఎంపీ డాక్టర్ అని చెప్పాను కదా, కొన్ని మెడిసిన్స్ చెప్తానండి అమ్మకి ఎప్పుడైనా. మీకు కానీ ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు క్లావన్ 625 ఏదో ఉంటుందంట, ఇదైతే కొంచెం యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. అండ్ సిట్రజిన్ అండ్ డోలో ఒకటి తీసుకెళ్ళాను. అండ్ ప్యాండీ, ఈ ట్యాబ్లెట్లు అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అమ్మకైతే ఇంక వేసుకోగానే ఇంకా మంచిగా యాక్టివ్ అయిపోతుందండి. అందుకే ఇంకా పెద్ద పెద్ద స్లిప్లే తీసుకుపోయి ఇంట్లో పెట్టేద్దాంలే అనేసి అయితే ఇంకా నేను బయటకు వచ్చాను. చెప్పాను కదా మా హస్బెండ్ ఏమో ఇంకా మార్నింగ్ నుంచి వర్క్ ఉందనేసి ల్యాప్టాప్ పట్టుకునే కూర్చున్నారు. మా అత్తమ్మ కూడా అందరూ అంటే మా తోటికోడలు భవాని అత్తమ్మ అందరు ఫీల్ అయ్యారండి మేము రాలేదనేసి. లెట్స్ హోప్ చూడాలి నెక్స్ట్ ఇయర్ అయినా మేము వెళ్తామా సంక్రాంతికి అనేసి. అండ్ లేదంటే గోగులమ్మ జాతరకైనా రమ్మని చెప్పారు. కానీ ఇంకా ఈ ఇయర్ అయితే మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళొద్దనే అనుకుంటున్నాము. అంటే ఇంటి దగ్గర కొన్ని పెళ్ళిళ్ళు అలా కూడా ఉన్నాయండి.
కానీ మెయిన్ ఇదే కన్సర్న్, ఇంకా వెళ్తే నేను చేసుకోగలేలాగానే ఉంటేనే వెళ్ళాలి ఎక్కడికైనా అనేసి. అంటే వాళ్ళు నన్ను ఏమీ అనరండి, మా అత్తమ్మ అయితే మంచిగా కూర్చోబెట్టి అన్నీ చేస్తూ ఉంటుంది. బట్ నాకు వన్స్ అత్తమ్మకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది అన్నప్పటి నుంచి అయితే ఫుల్గా మనసులో పెట్టేసుకున్నాను, అమ్మో మనము ఇప్పుడు మేము ఒకరికి హెల్ప్ చేయకపోయినా వాళ్ళకి బర్డెన్ కావద్దు అనేది అయితే డిసైడ్ అయిపోయానండి. అండ్ కొత్తగా ఇది ఎక్కడైతే పిజ్జా పెట్టారంట, మా హస్బెండ్ ఎప్పుడో వాళ్ళ ఫ్రెండ్స్తో అంటే ఒక్కసారి తిన్నారంట, టేస్ట్ బాగుంది, తెలుగు వాళ్ళే బాగా చేస్తారు, పిజ్జా తీసుకురా అని చెప్పారు. సరే అనేసి ఇంకా మెడిసిన్ తీసుకోవడానికి బయటకు వచ్చాను కదా, అందుకే పిజ్జా కూడా తీసుకుంటున్నాను. ఇందుగా చూడండి, తినేది అన్హెల్దీ, దానిలో కొంచెం హెల్దీ లాగా బేస్ అయితే వీట్ బేస్ ఉంటుంది, అంటే చపాతీ పిండి బేస్ ఉంటుంది కదా, ఆ బేస్ అయితే తీసుకుంటున్నాను. అసలు అవాయిడ్ చేద్దాము, బయట ఫుడ్ ఎక్కువగా తినొద్దు అనుకుంటాం, కానీ ఇంకా అప్పుడప్పుడు ఇలా నార్మల్గా తినాలి అనిపించినప్పుడు మాత్రం అస్సలు ఆలోచించము. కానీ టేస్ట్ సింపుల్గా చేసాడండి పిజ్జా అయితే, టేస్ట్ మాత్రం భలే టేస్టీగా ఉండే, బాగుంది. అంటే ఇంట్లో ఒకసారి నేను ట్రై చేయాలి అనుకున్నాను, ఏం లేదు ఇట్లా చపాతీ పిండి పైన ఒక 2 సాసెస్ పెట్టి నేనైతే కార్న్ తీసుకున్నాను, అంటే ఓన్లీ వెజ్ పిజ్జానే ఉంటుంది, ఇంకా కార్న్ తీసేసుకున్నాను. అసలు ఎంత బాగుందో, నేను నెక్స్ట్ టైము తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేస్తాను. బట్ మీకు ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. ఆయన ఒక మిషన్ లాంటి దాంట్లో పెట్టారు, అక్కడ పైనుంచి కింద నుంచి మంట వస్తుంది, దానివల్ల మేబీ చీజ్ అంతా మెల్ట్ అయిపోతుందేమో. బట్ మనం ఇంట్లో అలా చేస్తే అంత బాగా మెల్ట్ అవుతుందో లేదో కూడా నాకైతే తెలీదు. మా హస్బెండ్కి అయితే మస్టర్డ్ సాస్ అంటే చాలా ఇష్టం అండి, అందుకే మస్టర్డ్ సాసే వేసినట్టున్నారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇంకొకటి కూడా నేను ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను, అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ మధ్యకాలంలో నేను వీడియోలు పెట్టకపోవడానికి అది కూడా ఒక మెయిన్ రీజను, రోజు ఒక పనిలో అయితే బిజీగా ఉన్నాను. అది తప్పకుండా ఏంటి అసలు లైఫ్లో ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా పెడతానులేండి. ఇంక ఇక్కడైతే చెప్పాను కదా, ఓన్లీ జస్ట్ ఏదో సాస్ లాగా వేసేసి కార్న్ పెట్టేసి సింపుల్గా పిజ్జా అయితే ప్రిపేర్ చేశాడు. ఇంకా అక్కడేమో వెయిట్ చేస్తూ ఉన్నాను, ఆయన ఏమో నార్మల్గా మీరు ఇక్కడికి ఫస్ట్ టైం అండి అసలు వెయిట్ అంటే నేను ఇంకా ఎంతసేపు అదేదో చిన్నపిల్లలు వెయిట్ చేస్తారు కదా, అబ్బా ఎంతసేపా అని పడుతుంది కదా పిజ్జా చేయడానికి టైము. నేను యాక్చువల్గా ఇంకా అమ్మ అయితే కోకోనట్ వాటర్ తాగిపిస్తే బెటర్ కదా అనేసి అయితే కోకోనట్లు కూడా తీసుకురమ్మంది, అక్కడ కూడా వెళ్దాము అనేసి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ వన్ థింగ్ అయితే మా ఇంట్లో అంటే గుడ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మా మమ్మీ మా డాడీ అయినా సేమ్, అంటే ఇప్పుడు మా హస్బెండ్ ఎలా ట్రీట్ చేస్తారు, మా తమ్ముడిని ఎలా ట్రీట్ చేస్తారో మా ఆయన్ని కూడా అంతే అండి. మెయిన్ మా మమ్మీ కూడా అలానే ట్రీట్ చేస్తారు కాబట్టి మా మమ్మీ ఇప్పుడు మా ఇంట్లో ఉన్నా కూడా పెద్దగా ఇన్కంఫర్ట్ లాగా ఫీల్ అవ్వరు, అంటే అల్లుడు ఇంట్లో ఉంటున్నాము అలా అన్నట్టు ఉండదండి. ఎందుకంటే నార్మల్గా అంటే ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి అదే అనిపించింది నాకు. అంటే మనము అల్లున్నైనా ఎవరినైనా కూడా అంటే ఈ జనరేషన్లో ఇంకా ఈ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేసరికి అయితే అందరితోని నార్మల్గా ఉండాలి అనుకుంటాను. బట్ కొంతమంది అంటే నార్మల్గా అందరూ ఇలా ఉండలేరులేండి, అంటే అల్లుడు కదా అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ లక్కీ నేనైతే నిజంగా. అండ్ ఇంక ఇక్కడికైతే కోకోనట్లు అయితే తీసుకోవడానికి వచ్చానండి. మా ఇంటికి దగ్గరలోనే ఉంటాయి అన్నీ కూడా. ఇప్పుడు మేము ఉంటున్న హౌస్కి పక్కకే షాప్స్, కోకోనట్ అయినా ఫ్రూట్స్ అయినా ఇంకా ఏవైనా నేను జస్ట్ ఇట్లా బయటకు వస్తే చాలు అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయండి. నాకు అందుకే ఈ ఏరియా అంటే బాగా నచ్చేస్తుంది. ఎందుకంటే ఇంకా మా హస్బెండ్తోనే అంటే ఇప్పుడు ఆయన బయటికి రాను అన్నా కూడా సో ప్రాబ్లం ఉండదు నాకైతే, నేనే బయటకు వచ్చేసి అన్నీ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాను. ఇంట్లోకి కావాల్సినవైనా పిల్లలకి, ఇప్పుడు పిల్లలకి కొంచెం హెల్త్ బాగాలేదనుకోండి, నేను డైరెక్ట్ ఇంకా హాస్పిటల్ పక్కకే ఉంటాయి కాబట్టి అపోలో అయినా పక్కకే ఉంటుంది, ఇంకా వేరే చిల్డ్రన్స్ హాస్పిటల్స్ అయినా కూడా పక్కకే ఉంటాయి. అందుకే ఇంకా నేనే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాను. అందుకే అండి మనం ఎప్పుడైనా హౌస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇలాంటి ఏరియాలు తీసుకున్నాం అనుకోండి, మనకి భయం ఉండదు, హ్యాపీగా అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఇంకా నేను వచ్చేసరికి మా మమ్మీ అయితే చిన్నబాబుని పట్టుకుంది, పాపం మా చిన్నోడు మా అమ్మని వాడుకోనియట్లేదు. ఇంకా మా మమ్మీ చిన్నబాబుని పట్టుకుంటే ఇంకా నేనైతే అన్ని తీసుకొచ్చేసాను. ఇంకా మా ఆయన చూసారు కదా ల్యాప్టాప్ వేసుకొని కూర్చునే ఉంటారండి. అసలు నాకైతే ఏం చేస్తారో ఏంటో నేనైతే అదే అడుగుతూ ఉంటాను, అసలు బోర్ రాదా అంటే కన్నా ఇంత చేస్తానే ఉంటావంటే. ఇంకా ఆయనకి అలవాటు అయిపోయిందండి, హాలిడేస్ అని ఉండదు, వర్క్ ఉంటే మాత్రం ఫుల్ డెడికేటింగ్గా ఉంటారు. అంటే వర్క్ విషయంలో మాత్రం పిజ్జా మాత్రం మా ఆయన చెప్పినట్టు చాలా బాగుంది, సింపుల్గా ఉంది కానీ మంచి టేస్టీగా ఉంది. కానీ కొంచెం వీట్ బేస్ కదా, అంటే మనం నార్మల్గా మైదా అదైతే బాగుండేదేమో టేస్ట్, కానీ ఈ వీట్ బేస్ అయినా పర్లేదులేండి, టేస్ట్ అయితే బాగుండే. ఇంకా నేనైతే మా హౌస్ మొత్తం డీక్లటర్ చేసేయడం స్టార్ట్ చేశాను. అంటే మొత్తం బట్టలు, ఈ హౌస్ టూర్ అయితే షూర్గా ఒకరోజు అయితే హౌస్ టూర్ వీడియో పెట్టాలని అయితే డిసైడ్ అయిపోయారండి. ఎందుకంటే
చాలా మెంబర్స్ కామెంట్ చేశారు, ఇంకా ఈ హౌస్ని అయితే ఒక్కసారైనా వీడియో వేయాలి అందుకే అన్ని సర్దడము. ఈ పండుగ ఎలాగో పండుగ ఉంది కదా, ఈ పండుగ హడావిల్లో సర్దేద్దాము అనుకుంటాను. ఇంకా మా ఆయనేమో పిజ్జా తిన్నారా బయటికి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే ఇంట్లో పిల్లలు అల్లరి ఎక్కువైపోయింది, నువ్వు పిల్లల్ని హ్యాండిల్ చేసుకో, నేను బయటికి వెళ్తాను అంటే అక్కడ అంటే దాన్ని ఏమంటారు వర్క్ చేసుకొని వస్తాను. ఆఫీస్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గరే అండి, నేను ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటాను అనేసి వెళ్తున్నారు. ఇంక పిల్లలు చూసారు కదా, మా చిన్నోడు అండి నాన్న బ్యాగ్ వేసుకొని ఎక్కడికి వెళ్తున్నాడో అనేసి నానా అనేసి, అంటే పాపం మా ఆయనకేమో వర్క్ ఉంటుంది, ఈ పిల్లలేమో ఇలా ఉంటుంది. ఎంతైనా లైఫ్ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు డిఫరెంట్గా ఉంటుంది లేండి. అయితే మేమైతే లాస్ట్ 5 years నుంచి ఇంట్లోనే స్టక్ అయిపోయాము. ఫస్ట్ మా హరి చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చాడు, ఎక్కువ టైం మాతోనే స్పెండ్ చేశాడు. ఇప్పుడు ఋషి, తర్వాత లడ్డు బాబు. అమ్మో అసలు ఇదేదో పిల్లల చక్రబంధంలో చిక్కుకుపోయినట్టు అనిపిస్తుంది. హెక్టిక్ అంటే ప్రశాంతంగా ఉండట్లేదండి ఇంక పిల్లలతోని. ఇది ఎక్కడికైనా బయటికి వెళ్ళడానికి ఉండట్లేదు, ఎటైనా లాంగ్ డ్రైవ్స్కి ఎటైనా వెళ్దామన్న చిన్న బాబుకు మొన్ననే ఫీవర్ వచ్చిందండి. ఇంకా అలా ఏదో ఒకటి అయ్యేసరికి ఇంకా హెక్టిక్గా అలా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఇంట్లో వాళ్ళతో అంటే అత్తమ్మతోని భవానీతోని వాళ్ళందరితోని డైలీ ఫోన్ మాట్లాడతారండి. ఇంకా అక్కడేమో మరి ఋషిబాబు అయితే ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశాడు, మనం ఎందుకు వెళ్ళలేదు అనేసి అయితే ఇంకా అలా స్టార్ట్ చేశాడండి. కానీ ఇంకా చెప్పినా అర్థం కాదు వాడికి. సరేలే అమ్మ సమ్మర్ హాలిడేస్లో వెళ్దాము, బయటికి వెళ్దాము అలా అయితే మేనేజ్ చేసాము. చూడాలి ఈ సమ్మర్ హాలిడేస్లో ట్రిప్కైనా ఎటైనా వెళ్తే కొంచెము. అయినా ఈ చిన్నోడిని మెయిన్ మా చిన్నోడితోనండి ఊరికే జలుబు చేసేయడము, అండ్ కొంచెం కఫ్ వచ్చేస్తే చాలు తిన్నది మొత్తం వామిట్ చేసేసుకుంటున్నాడు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే నేను చెప్పే పాయింట్స్ అన్నీ అర్థమవుతాయేమో, పాపం వాళ్ళ లైఫ్ కూడా ఇలానే ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. అందుకే అండి మనం ఎప్పుడైనా మంచిగా స్ట్రాంగ్గా ఉండాలి. మదర్సే స్ట్రాంగ్ ఉంటే లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో ఒక పెద్ద అప్డేట్ అయితే ఉందండి, అదేంటి అనేది అయితే మీకైతే చెప్తాను. అండ్ దాని గురించి అయితే క్లియర్గా చెప్తానండి. ఆల్టర్నేటింగ్ డే అయితే ఇక్కడ నుంచి అయితే వ్లాగులు అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి అయితే గ్యాప్ ఇయ్యనండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.